హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి ఉండలు. పల్లి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ పల్లీలను 1/2 kg తీసుకున్నాను. మనం పల్లీలను ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీ మనం బెల్లం కూడా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే పల్లి ఉండలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బెల్లం నార్మల్ బెల్లం అయినా లేకపోతే ముద్ద బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ బెల్లాన్ని యూజ్ చేయండి. తర్వాత వెడల్పు ప్యాన్లో మనం పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు ఈ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మనం బెల్లాన్ని కలుపుతూనే ఉండాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా చెక్ చేసుకోవాలి. వాటర్లో వేసి సన్న తీగ పాకంలాగా వచ్చింది, ముద్దగా అయింది. మనకి ఇలా కనుక వస్తే మనకి పల్లి ఉండలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. మరి ఎక్కువ అయిపోయినా కూడా అంత టేస్ట్గా ఉండవు. సో ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల పల్లి ఉండలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనం ముందుగానే వేయించుకున్న పల్లీలను వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ టెక్స్చర్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చల్లగా అయిందంటే ఉండలు మనకి రావన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకుంటే మంచిగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.